కొంపల్లో ఉన్నటువంటి సెంట్రల్ పార్క్ వెజిటబుల్ మార్కెట్లో అందరూ వ్యాపారం చేసుకుంటూ కూరగాయలు అమ్ముకుంటున్నటువంటి ప్రాంతంలో, జన సమూహం ఉన్నటువంటి ప్రాంతంలో ఎలాంటి భయం లేకుండా కత్తులతోటి ఒక వ్యక్తిని పాశవికంగా పొడిచి చంపడం జరిగింది. ఆ కేసుని ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో నమోదు చేసుకొని ఇమీడియట్గా మా అడిషనల్ డీసీపీ పురుషోత్తం, ఏసీపీ రాములు, ఇన్స్పెక్టర్ విజయవర్ధన్, ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్ రెడ్డి, అదేవిధంగా మా డిఐ అజయ్, మొత్తం టీము ఎస్ఓటీ అండ్ ఇక్కడ పేట బషీరాబాద్ పోలీస్ స్టేషన్ జాయింట్గా టీమ్స్ ఫామ్ చేసుకొని అక్కడ పబ్లిక్లో కూడా మనకి ఫుటేజెస్ కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ ఫుటేజ్ ఆధారంగా ఇమీడియట్గా పర్సన్స్ని ఒకరిద్దరిని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళ ద్వారా మొత్తం 5గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇందులో మనం వివరాలు చూసినట్టయితే ఇక్కడ మనకి చనిపోయినటువంటి వ్యక్తి సయ్యద్ సిద్దికి, ఇతనికి 33 సంవత్సరాలు ఉంటాయి, 38 ఇయర్స్. అంటే మెయిన్ రైవల్రీ ఏంటంటే వీళ్ళ మధ్య ఇద్దరు కూడా, ఇప్పుడు మృతుడికి తర్వాత నేరస్తుడికి ఇద్దరు కూడా ఈ వెజిటేబుల్ మార్కెట్లో నైట్ పూట ఈ ఛార్జింగ్ లైట్స్ రెంట్కి ఇచ్చేటువంటి ఏజెంట్స్ ఉంటుంది, ఏజెంట్లకు పనిచేస్తారు వీళ్ళు. ఆ రెంట్కి ఇచ్చే దాంట్లో ఇద్దరి మధ్య పోటీ జరుగుతున్నది. గత 15 సంవత్సరాలుగా ఈ సయ్యద్ సిద్దికి వాళ్ళ ఫ్యామిలీ చేస్తున్నది మేడ్చెల్లు, కోంపల్లి ఈ ఏరియాలో. ఇక్కడ ఉన్నటువంటి మనకి A1 ఎవరైతే ఉన్నారో నేరస్తుడు షేక్ అహ్మద్, వీళ్ళ ఫ్యామిలీ కూడా గత కొద్ది రోజులుగా ఈ వ్యాపారంలోకి రావడం జరిగింది. వీళ్ళ మధ్య ఈ వ్యాపారంలో పోటీలుండి మేడ్చెల్ పోలీస్ పరిధిలో 2 months బ్యాక్ కూడా ఒక కేసు నమోదైంది వీళ్ళ మీద. సయ్యద్ సిద్దికిని, ఇందులో ఎవరైతే మృతులు ఉన్నారో ఈ సిద్దికి ఇతన్ని కొట్టడం జరుగుతుంది. దాని మీద కేసు అయితే అక్కడ ఆ కేసులో విత్డ్రా చేసుకోమని అతను వీళ్ళ మీద ప్రెజర్ పెట్టడము, అదేవిధంగా రెంట్ల విషయంలో బ్యాటరీస్ ఇచ్చే దగ్గర కూడా మార్కెట్లలో కంటిన్యూగా వీళ్ళ మధ్య వాగ్వాదం జరుగుతున్నది. ఈ ప్రాసెస్లో ఈ సిద్దికిని లేపేస్తే మాకు ఇబ్బంది ఉండదు వ్యాపారంలో అని చెప్పేసి ఇతను ప్లాన్ చేయటము. ఈ ప్లాన్లో భాగంగా వాళ్ళ అన్నతోటి రహమత్ అని చెప్పేసి వాళ్ళ అన్న A2ని వాళ్ళ అన్నతో చెప్తే వాళ్ళ అన్న ఫ్రెండ్స్ కొడిమ్యాల శశి కుమార్, రాజ్ కమల్, జంపన్న, వీళ్ళ ముగ్గురు కూడా రహమద్ యొక్క ఫ్రెండ్స్. ఈ రహమద్ అనేది A1 అహ్మద్ యొక్క బ్రదర్. వీళ్ళు 5గురు కలిసి గత 2-3 రోజుల నుంచి ప్లాన్ చేసుకొని ఇతని యొక్క మూవ్మెంట్స్ రికార్డ్ చేయడము చేసి నిన్న ఈ సెంట్రల్ పార్క్ కోంపల్లిలో అతను ఆ టైంకి వస్తుందని చెప్పేసి ముందే చూసుకొని ఈ పథకం ప్రకారము కత్తులతోటి అక్కడ స్టాప్ చేయడం జరిగింది. అతన్ని మనం ఇమీడియట్గా రష్ హాస్పిటల్కి తరలించిన తర్వాత అక్కడ హాస్పిటల్లో బ్రాడ్ డెడ్ కావడం జరిగింది. అక్కడి నుంచి గాంధీ హాస్పిటల్ పంపించి పోస్ట్ మార్టం చేసి ఈరోజు డెడ్ బాడీ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది.